సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి ఇప్పటికే 10 days అనేది గడుస్తుంది అనమాట. సో వీళ్ళు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా సౌత్ ఇండియా సైడ్ వచ్చి 366 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా నిలిచిందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. సో సౌత్ ఇండియాలో గ్రాస్ పరంగా నెంబర్ 1 ప్లేస్ వచ్చి మన పెద్ది మూవీ ఉందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో టాప్ 10 లిస్ట్ కూడా చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి డేట్ అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వరల్డ్ వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న మూవీ 2026లో ఏముంది? సో మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ ఉన్న హైయెస్ట్ గా గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే నెంబర్ 1 ప్లేస్ 2026లో ఏ మూవీ ఉందో చెప్తాను అనమాట. అది కాకుండా మన సౌత్ సైడ్ అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ వచ్చి ఏపీ టు తెలంగాణ, ఓకేనా? సో ఈ రాష్ట్రాలలో సౌత్ సైడ్ ఏ మూవీ నెంబర్ 1 ప్లేస్ లో ఉందో క్లారిటీగా చెప్తాను అనమాట. ఏ మూవీ కదా, మన పెద్ద మూవీ ఉంది. వాళ్ళ అఫిషియల్ పోస్టర్ అనేది వదిలేరు కదా. సో అదనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డేట్ 10 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఆల్రెడీ డేట్ 9 అనేది గడిచింది లైవ్ డేటా చెప్పాను అనమాట. సో నిన్న డే 9 అనేది గడిచింది కాబట్టి 5,15,00,000 అయితే సంపాదించిందండి. టోటల్ గా ఈ యొక్క మూవీ 3,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట మన ఇండియాలో. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు డే 10 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 2,91,00,000 అయితే సంపాదించిందండి. సో షోస్ అనేటివి 2,000కు పైగానే పడ్డాయన్నమాట. సో చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 29 కోట్లు అయితే 29 లక్షలు అండి, 29 కోట్లు కాదు, 29 లక్షలు అయితే సంపాదించింది అనమాట. 776 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఈ రోజు చాలా తక్కువ పడ్డాయి. అదేంటో నాకైతే అర్థం కాలేదు. శనివారం రోజు అనుకుంటా, వీకెండ్ అనేది వస్తుంది. సో చూసుకున్నట్లయితే తెలుగులో వచ్చి 2,26,00,000 అయితే వచ్చిందనమాట. సో షోస్ అనేటివి 1,100కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట, ఓకేనా? సో టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఎంత ఉంది బ్రో అని అంటే 200 కోట్లు, అంటే 200 కోట్లకు పైగానే ఉందన్నమాట. 201 కోటి సో 61 లక్ష అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగా మనం మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఎందుకంటే లైవ్ డేటా కాబట్టి. డే 10, డే 9 అనేది ఆల్రెడీ చెప్పేశాను కదా, నిన్న లైవ్ డేటా చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డే 9 వరకు ఎంత సంపాదించిందంటే 5,15,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా? సో మీకు క్లారిటీ వచ్చిందా? ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు డే 1 నుంచి డే 10 వరకు చూసుకున్నట్లయితే ఫాస్ట్ గా చెప్పేస్తానండి. 18,50,00,000 అనమాట. సో ఫస్ట్ డే వచ్చి 51 కోట్లు అనమాట. 26,90,00,000 అనమాట రెండవ రోజు. సో మూడవ రోజు వచ్చి 29,10,00,000 అనమాట. నాలుగో రోజు వచ్చి 32,15,00,000 అనమాట. ఐదవ రోజు వచ్చి 15,35,00,000 అనమాట. ఆరవ రోజు వచ్చి 9,70,00,000 అనమాట. సో ఏడవ రోజు వచ్చి 7,55,00,000 అనమాట. ఎనిమిదవ రోజు వచ్చి 6,30,00,000 అనమాట. తొమ్మిదవ రోజు వచ్చి 5,15,00,000 అనమాట. సో 10వ రోజు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా జరుగుతుంది కాబట్టి 2,91,00,000 అనమాట. టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 201,61,00,000 అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 366 కోట్లు ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పి గ్రాస్ పరంగా తెలుస్తుంది అనమాట. సో వాళ్ళ అఫిషియల్ పోస్ట్ అయితే వదిలేరు, మీరు చూసే ఉంటారన్నమాట, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి సో టాప్ 10 మూవీస్ అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ప్లేస్ లో వచ్చి మన పెద్ద మూవీ ఉందండి, ఓకేనా? సో కర్ణాటక, కేరళ, మళ్ళీ వచ్చి తమిళనాడు, ఏపీ టు తెలంగాణ, సౌత్ కాబట్టి ఇది, ఓకేనా? సో పెద్ద మూవీ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి 366,92,00,000 అయితే ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ లో వచ్చి కరుపు ఉందన్నమాట, సూర్య నటించింది, 326,67,00,000 అయితే ఉందన్నమాట. థర్డ్ ప్లేస్ లో మన చిరంజీవి గారితో ఉంది, మనశంకర్ వరప్రసాద్, 300 కోట్లకు పైగా సంపాదించింది కదా గ్రాస్ పరంగా సౌత్ సైడ్. సో చూసుకున్నట్లయితే దృశ్యం మూవీ ఉందన్నమాట 3, ఆయన మోహన్ లాల్ మూవీ. సో చూసుకున్నట్లయితే బాజా మూవీ అయితే ఉందన్నమాట, బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ అనమాట ఆ యొక్క మూవీ. నాకు తెలిసి అది కర్ణాటక సినిమా, ఏదో కరెక్ట్గా తెలీదు. ఇక చూసుకున్నట్లయితే 6వ ప్లేస్ వచ్చి ది రాజాస్ ఆఫ్ ప్రభాస్ మూవీ అయితే ఉందన్నమాట 6వ ప్లేస్ లో. 7వ ప్లేస్ లో వచ్చి ఆడు 3 అనే మూవీ ఒకటి ఉందన్నమాట. సో 8వ ప్లేస్ లో వచ్చి ఓ రోమియో అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. 9వ ప్లేస్ లో వచ్చి అనగనగా ఒక రాజ్ అనే మూవీ ఉందన్నమాట. 10వ ప్లేస్ లో వచ్చి పరాశక్తి అనే మూవీ ఉంది, ఓటీటీలో దుమ్ముదుమారంగా వచ్చింది కదా, నెట్ఫ్లిక్స్ లో అనుకుంటాను నాకు తెలిసి. సో ఇక చూసుకున్నట్టయితే ఓన్లీ మన ఇండియన్ లో చూసుకుందామండి. మన ఇండియన్ లో 2026లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ లో వచ్చి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. 1852 కోట్ల అయితే ఉందన్నమాట. 1852 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట.
ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ లో వచ్చి బార్డర్ 2 464 కోట్లు అయితే ఉందన్నమాట. సో థర్డ్ ప్లేస్ లో వచ్చి మన పెద్ద మూవీ ఉంది, 366 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఫోర్త్ ప్లేస్ లో వచ్చి కరుపు మూవీ ఉందన్నమాట, సూర్య నటించింది. ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చి మనశంకర్ వరప్రసాద్ అయితే ఉందన్నమాట. సో సిక్స్త్ ప్లేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు ఊహించుకోండి, భూత్ బంగ్లా అని చెప్పి, దృశ్యం 3 అని చెప్పి, వాజా 2 బయోపిక్ ఆఫ్ ది బిలియన్ బ్రోస్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఇంకా ది రాజా సాబు, శివాజీ మహారాజ్ అని చెప్పి ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇక వరల్డ్ వైడ్ గా 2026 లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న హైయెస్ట్ గా గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ లో వచ్చి ది సూపర్ మ్యారియో గెలాక్సీ మూవీ, ఇంగ్లీష్ పిక్చర్. 1 బిలియన్ కి పైగా ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట. 1 బిలియన్ అంతేనండి. సో 8,600 కోట్లు అయితే వచ్చిందండి. సెకండ్ ప్లేస్ లో వచ్చి మైకేల్ జాక్సన్ వచ్చింది కదా మన ఇటీవల, సో ఆ మూవీ అయితే ఉందన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది. 7,640 కోట్లు. థర్డ్ ప్లేస్ లో వచ్చి ప్రాజెక్ట్ హెల్ మేరీ అని చెప్పి స్పేస్ మూవీ ఒకటి వచ్చింది, కొత్తగా వచ్చింది అనమాట. అది ఆ మూవీ అయితే ఉందన్నమాట. 5,849 కోట్లు అయితే ఉందన్నమాట. ది డెవిల్ వార్స్ ప్యాడ్ 2 అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. సో టోటల్ గా $663.5 మిలియన్ అయితే సంపాదించింది అనమాట ఈ యొక్క మూవీ వచ్చి. మన ఇండియన్ కరెన్సీలో 5,706 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో పెగ్యూస్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, హాలీవుడ్ మూవీ. సో 5,000 కోట్లు అయితే సంపాదించింది అనమాట. కోపర్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట, 3,340 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సెవెంత్ ప్లేస్ లో వచ్చి స్టార్ వార్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట, 2,524 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో నైన్త్ ప్లేస్ లో వచ్చి వెదరింగ్ హైట్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట, 2,078 కోట్లు అయితే సంపాదించింది అనమాట. 10th ప్లేస్ లో ఈ సినిమా మీద చాలా మంది రివ్యూస్ చేశారనమాట, హాలీవుడ్ సినిమా మీద. అప్ సీజన్ అని చెప్పి ఒక హర్రర్ మూవీ అయితే వచ్చింది. ఓకేనా, హీరోయిన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అబ్బా, చాలా క్యూట్ గా బాగుంటుంది అనమాట. సో 1793 కోట్లు అయితే సంపాదించింది. అదేంటి బ్రో 1700 చాలా తక్కువ కదా అని అంటే, మూవీ బడ్జెట్ వచ్చే 7 కోట్లు. మూవీ బడ్జెట్ వచ్చే 7 కోట్లు. అలాంటిది 1793 కోట్లు కలెక్షన్ చేసిందంటే కాసులో వర్షమే అసలు నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇదండి. ఇక చూసుకున్నట్లయితే పెద్ద మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 4th ప్లేస్ లో అయితే ఉందన్నమాట. హిందీలో చూసుకున్నట్లయితే 3rd లోనో 4th లోనో ఉందన్నమాట. మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉందన్నమాట. ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే అదే ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 201,63,00,000 అంతేనా? సో అంతేనండి, 201,63,00,000 అయితే సంపాదించిందండి ఇండియన్ గ్రాస్ లో, ఇండియన్ నెట్ కలెక్షన్ లో. సారీ అండి, ఇండియన్ నెట్ కలెక్షన్ లో. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 50 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, మళ్ళీ వచ్చి థియేట్రికల్ రైట్స్ మొత్తం జరిగి 225 కోట్లు థియేట్రికల్ రైట్స్ ఓన్లీ. ఇక ఓటీటీ రైట్స్ సపరేట్ గా ఉంటుంది, ఆడియో రైట్స్ సపరేట్ గా ఉంటుంది, మళ్ళీ వచ్చే శాటిలైట్ రైట్స్ సపరేట్ గా ఉంటుంది అనమాట. ఇవంతా కలిపితే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా లాస్ట్ లో తెలుస్తుందండి. అది కాకుండా మన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో పెద్దకి సంబంధించిన నిర్మాత, ఆయనకి అక్కడక్కడ షేర్ పరంగా వస్తుందండి. అంటే మూవీ ఎవరైతే కొనుక్కోకుండా ఆడిస్తుంటారో అవి లెక్కలు బొక్కలు చాలా ఉన్నాయన్నమాట, అవి కనుక్కోవడం చాలా కష్టం లేదు. సో అక్కడి నుంచి చిన్న చిన్న షేర్లు అనేవి వస్తున్నాయి అనమాట ఈ పెద్ద మూవీ. అగ్ర హీరో అయిన మన రామ్ చరణ్ గారి పరువు కాపాడడానికి సో ఇంత కలెక్షన్ అనేది వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. చూద్దామండి. సో మేబీ ఇదే అప్డేట్ అనేది కలెక్షన్ల పరంగా. సో మీకు నచ్చింది అనుకుంటా ఈ యొక్క వీడియో అనేది. నెక్స్ట్ వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్తో వస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.